హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఏపీసెట్కి సంబంధించి ఎంపీసీ ఇంకా బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మాడి, ఫుడ్ టెక్నాలజీ, అదేవిధంగా మనకి ఇతర ఫుడ్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ సంబంధించి కోర్సులకైతే ఎంట్రీ అయితే ఇస్తారు. సో దానికి సంబంధించి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిందండి. సో వీటికి ఎంత ఫీజు పే చేయాలి? సో ఓకేనా, ఈ రిజిస్ట్రేషన్కి, కౌన్సిలింగ్కి మొత్తం కలిపేసి సో ఎంత అమౌంట్ అయితే పే చేయాలని చెప్పేసి క్లారిటీగా అయితే మాట్లాడుకోవడం జరుగుతుందండి. సో అయితే ఇక్కడ బైపీసీ వాళ్ళకన్నా, ఎంపీసీ వాళ్ళకన్నా ఏ కోర్స్ కన్నా మొత్తం అన్ని కోర్సులు కలిపేసి సో ఒకటే అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, బైపీసీ వాళ్ళకన్నా సేమ్ అమౌంట్, ఎంపీసీ వాళ్ళకన్నా సేమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారండి. ఓకే, దీనికి సంబంధించి అమౌంట్ అయితే ఏ విధంగా ఉందని చెప్పేసి లైవ్లో మీకు చూపించడం జరుగుతుందండి. సో అయితే లేట్ చేయని వీడియోకి అయితే వెళ్ళిపోదాం. చిన్న అనౌన్స్మెంట్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజ్: శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. మరి చూస్తున్నారు కదా, హైలైట్ చేసి చూపిస్తాను. ఫర్ వెబ్ కౌన్సిలింగ్ 1200 రూపీస్ ఫర్ ఓకే ఓబీసీ, అంటే ఓబీసీ, ఓసీ, బీసీ అయితే అన్నారు. ఓకేనా? దీని అర్థం ఏంటి అనుకున్నట్లయితే, ఇక్కడ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో, సో ఓసీ కానివ్వండి, బీసీ కానివ్వండి, బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ ఏదైనా సరే, ఓసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, లేకపోతే జనరల్ కేటగిరీ కానీ ఎవరైనా సరే 1200 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీజు కౌన్సిలింగ్ కోసం పే చేయాలి. ఈ 1200 రూపీస్ అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఇక్కడ ఎస్సీ వాళ్ళు కానివ్వండి, ఎస్టీ వాళ్ళు కానివ్వండి 600 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ ఇస్తారు కదా 600 రూపీస్ అని, 600 రూపీస్ అయితే మాత్రం ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయాలండి. సో అది కూడా మీరు డెబిట్ కార్డ్ ఇంకా నెట్ బ్యాంకింగ్ ప్రాసెస్ చేయొచ్చు. సో మీరు డెబిట్ కార్డ్లో ఎప్పుడు నేను డెబిట్ కార్డ్తో ట్రాన్సాక్షన్స్ చేయమని చెప్తాను, ఎందుకంటే అవి సేఫెస్ట్గా అయితే ఉంటాయి, కమ్ బ్యాక్ కూడా మీకు బాగా అయితే ఉంటుంది. సో అది డెబిట్ కార్డ్ ట్రై చేయండి, ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ వెరీ తక్కువ అనమాట. ఓకే, అదేవిధంగా సో ఇక్కడ ఏంటంటే ఈ అమౌంట్ అనేది మీ కౌన్సిలింగ్ కోసం, మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం, ఓకే మీ రిజిస్ట్రేషన్ కోసం, సో అంతటికి కలిపేసి ఒక్కటే అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారండి. 1200 రూపీస్ ఫర్ ఓసీ, బీసీ క్యాండిడేట్స్, 600 ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అనమాట. ఓకేనా? దీంతో పాటు దీనికి ఓకే ఎవరెవరు పే చేసుకోవచ్చు అన్నట్లయితే, ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీనికి ఈ పేమెంట్ పే చేసి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. సో ఈ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి బైపీ స్టూడెంట్స్కి 3/11 నుంచి ఓకే 5/12 వరకు అయితే టైం అయితే ఇచ్చారు. బట్ ఎంపీ స్టూడెంట్స్కి అయినట్లయితే 2 డేస్ మాత్రమే ఇచ్చారండి. 29th నుంచి ఓకే, సో ఇట్స్ అప్రాక్సిమేట్గా 29th and 30 అయితే ఇచ్చారు. సో ఇందులో కౌన్సిలింగ్ వీడియో కూడా వచ్చింది, సో మన యూట్యూబ్ ఛానల్లోని 2 డేస్ మాత్రమే ఇచ్చారు. అది రిజిస్ట్రేషన్ అమౌంట్ అనమాట. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేయాలండి. ఓకే, దీంతో పాటు ఇక్కడ ఏమంటున్నారు అన్నట్లయితే, ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని చెప్పి అంటున్నారు. సో ఒకవేళ ట్రాన్సాక్షన్ కానీ ఫెయిల్ అయిపోయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేమెంట్ చేశారు, ఫెయిల్ అయిపోయింది అనుకున్నట్లయితే వాళ్ళు ఏమంటున్నారు అన్నట్లయితే ఇక్కడ ఓకే, సో మీరు మళ్ళీ ట్రై చేయండి అని చెప్పి అంటున్నారు. ఓకేనా? ఇక్కడ ఏంటన్నట్లయితే మొత్తం ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ డ్యూరింగ్ ద పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ సమ్ డ్యూ టు నెట్వర్క్ డిలేస్ పేమెంట్ మేడ్ బి కరెంట్ may not successful. In such case, need to pay the processing fees once again. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేమెంట్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం, అలాంటప్పుడు మీరు పేమెంట్ని పే చేయాల్సింది మళ్ళీ ఒకసారి పే చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పేతో 1200 ఫోన్పే చేస్తే అక్కడ ఫెయిల్ అయిపోతే మీరు మళ్ళీ పే చేయాలి. ఓకే, మరి ఏంటి అనుకున్నట్లయితే ఓకే, రిమిటెడ్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్ విల్ బి రిమిటెడ్ బ్యాక్ రెస్పెక్ట్ టు అకౌంట్ విత్ ఇన్ 4 వర్కింగ్ డేస్. క్యాన్ రిక్వెస్ట్ దట్ ఓన్లీ వన్ పేమెంట్ విల్ బి టేకెన్, ఎక్సెస్ పేమెంట్ విల్ బి రిఫండెడ్ ఆటోమేటిక్లీ. అంటే ఇప్పుడు మీరు టూ టైమ్స్ ట్రై చేశారు కదా, సో అది మీరు 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా కానివ్వండి, ఫస్ట్ దానికి పే చేసిన అమౌంట్ తీసుకుంటుందండి సక్సెస్ అయిన వెంటనే. సెకండ్ దానికి మాత్రం
4 డేస్ గ్యాప్‌లో అయితే మాత్రం మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఏదైతే మీరు పేమెంట్ చేశారో, ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఆ డెబిట్ కార్డ్, ఫోన్‌పే దేనితో చేస్తారో ఆ అమౌంట్ అయితే రిటర్న్ వస్తుంది. మీరు నెట్ సెంటర్‌కి ఎళ్లి పేమెంట్ చేసుకుంటున్నప్పుడు కూడా మీ అకౌంట్‌తో చేయడానికి ట్రై అయితే చేయండి. ఎందుకంటే రిఫండ్ పడితే వాళ్ళకెళ్తది. వాళ్ళేమంటారు మాకు రాలేదని చెప్పేసి అనేస్తారు. సో, ఆ ప్రాబ్లమ్ మీకు ఉండకూడదు అనుకున్నట్లయితే మీరే మీ ఇంట్లో కూర్చొని ఫోన్‌లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ ఫోన్‌లో అప్లై చేసుకోవడానికి మీకు వీడియో కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో, ఎలా పేమెంట్ చేయాలి? సో, ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పేసి మొత్తం కంప్లీట్ వీడియో చేస్తానండి. ఓకేనా? దీంతో పాటు వీళ్ళేమంటున్నారు అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేమెంట్ చేశారో, లేకపోతే మీ యొక్క ఫోన్ అనేది స్టక్ అయిపోవడం వల్ల దీనివల్ల అయినట్లయితే, మీరు ఇక్కడికొచ్చి వెబ్‌సైట్‌లో నో యువర్ పేమెంట్ అయితే చెక్ చేసుకోవచ్చండి. చెక్ చేసుకున్న తర్వాత చెక్ యువర్ పేమెంట్‌కి అయితే వెళ్ళొచ్చు. సో, ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అయితే సెకండ్ టైమ్ ట్రై చేయండి. పేమెంట్ డీటెయిల్స్ ఫౌండ్ అన్నట్లయితే, మీరు సెకండ్ టైమ్ ట్రై చేయొద్దని చెప్పేసి అయితే వాళ్ళైతే క్లారిటీగా అయితే అంటున్నారు. పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఒక గంట, 2 గంటల తర్వాత కూడా ఆగి ఉన్నట్లయితే మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ ట్రై చేసినప్పుడు ఫస్ట్ దాని అమౌంట్ తీసేసుకొని సెకండ్ దాని అమౌంట్ మీకు మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. మీరేంటన్నట్లయితే వెబ్‌సైట్‌లో అప్డేట్ అవుతది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండిపోయినట్లయితే, అక్కడ కౌన్సెలింగ్ టైం అయిపోద్ది కానీ, మీ పేమెంట్ డీటెయిల్స్ దగ్గర మీరు ఆ పట్టు విధులు ముఖం మార్కుల్లో ఉన్నట్లయితే టైం అయిపోద్ది, కౌన్సెలింగ్ అయిపోద్ది, మీరు లాస్ అయితే అయిపోతారు. ఇంకో 1200 పెట్టియండి. వాళ్ళు చెప్తున్నారు కదా! 4 డేస్‌లో ఏస్తారని. ప్రీవియస్‌గా ఒక వ్యక్తికి ఒక పర్సన్‌కి నేను కౌన్సెలింగ్ అప్లై చేసినప్పుడు అలాగే జరిగింది. సో, డబ్బులు కూడా పక్కా రిటర్న్ వస్తాయి. సెకండ్ టైమ్ చేసినా సరే రిటర్న్ అయితే వస్తాయండి. పేమెంట్ సక్సెస్ అయిపోతే ఖచ్చితంగా రిటర్న్ అయితే వస్తాయి. ఓకేనా? సో, ఇది అండి పేమెంట్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో, ఇదే విధంగా ఈ ఈఐపీ సెట్‌కి సంబంధించి ఏదైతే మీ కోర్సులు ఉన్నాయి కదా! సో, ఈ పేమెంట్ అనేది మొత్తం ఇక్కడ పైన ఇచ్చిన అన్నిటికి కలిపేసి ఒకటనమాట. సో, ఎవరైతే ఎంపీసీ చేశారో సో, ఎంపీసీ వాళ్ళకొచ్చేసరికి ఓకే. సో, ఓన్లీ బీ ఫార్మసీ, ఫార్మా టీ అయితే ఉంటది. వాళ్ళు అదే మాత్రం అప్లై చేసుకోవచ్చు. 2 కలిపి అమౌంట్ అనమాట. బట్ బైపీసీ స్టూడెంట్స్‌కొచ్చేసరికి మొత్తం ఈ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మా టీ మొత్తం ఈ 6 కోర్సులకు సంబంధించి ఒకసారి పేమెంట్ చేసుకుంటారు. ఓకే. ఈ 6 కోర్సులకు సంబంధించి ఒకసారి పేమెంట్ చేసుకుంటారండి. ఒకసారి 1200 పే చేస్తారు. లేకపోతే ఒకసారి 600 మాత్రం పే చేస్తారు. ఓకే. సో, ఇదండి కౌన్సిల్‌కి సంబంధించి ఫీజ్ యొక్క ఫుల్ డీటెయిల్స్. చెప్పినా కదా! సో, ఇంకా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము కామెంట్స్‌కి రిప్లై అయితే ఇస్తాను. దీంతో పాటే మీకేమైనా ఇండివిజువల్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. అదే మన యూట్యూబ్ ఛానల్ దాంతో పాటు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో, దాంతో పాటే మీ ఇండివిజువల్ గైడెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేషన్ కార్డ్‌లో తప్పుంది. మీ ఆధార్ కార్డ్‌లో తప్పుంది. మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలోని ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో, అదేవిధంగా చాలా మీ ర్యాంక్ బట్టి మీకు కాలేజ్ సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలా ఇండివిజువల్ డౌట్స్ ఉంటాయి కదా! సో, ఇండివిజువల్ డౌట్స్ కోసం మీరు ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చి అడగొచ్చు. అదేవిధంగా కామన్ డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ కూడా చేయొచ్చు. కామెంట్ చేస్తే కామన్ డౌట్స్‌కి రిప్లైస్ అయితే ఇస్తాం. ఓకే. దీంతో పాటే ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ ఓకే. అన్నట్లయితే అంటే రిలీజ్ అయిన వెంటనే మాకు అప్డేట్ కావాలని అనుకున్నట్లయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిపోయి ఎలాంటి క్వెషన్స్ అడిగినా సరే రిప్లైస్ అయితే ఇస్తాం. రిప్లైస్ ఇవ్వడంతో పాటు మీకు మంచి గైడెన్స్ ఫాస్ట్ అప్డేట్స్ కూడా వస్తాయండి. సో, ఇది అండి అప్డేట్. చెప్తున్నాను కదా! ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మనతో పాటు కనెక్ట్ అయితుండండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.